ఆ తర్వాత రోజు మళ్ళీ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మోషే బయటికి నడిచి వెళ్తున్నాడు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తన సహోదరునికి అన్యాయం చేసిన వానితో, నువ్వెందుకు నీ పొరుగు వారిని కొడుతున్నావు? మీరు సహోదరులు కాబట్టి మీకు మీరు అన్యాయం చేసుకోకూడదు అని చెప్పి సమాధానపరచాలనుకున్నారు. అయితే తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడు? నువ్వు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని మోషేను త్రోసివేస్తాడు. మోషే ఆ మాట విని ఖచ్చితంగా ఈ విషయం బయటపడిపోయిందని భయపడిపోతాడు. మోషే చేసిన హత్య గురించి ఫరోకు తెలిసి ఫరో మోషేను చంపాలనుకుంటాడు. తన ప్రాణానికి హాని కలగబోతోందని మోషే విని పారిపోయి మిద్యాను దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక బావి దగ్గర కూర్చుంటారు. మిద్యాను దేశంలో ఉన్న ఒక యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. వారు తమ తండ్రి మందను మేపేవారు. ఎప్పటిలానే ఆ స్త్రీలు తమ తండ్రి మందను తోలుకొని వచ్చి వాటికి నీళ్లు పెట్టడానికి మోషే కూర్చున్న బావి దగ్గరకు వస్తారు. అదే సమయంలో మరికొందరు మంద కాపరులు వచ్చి మందను, ఆ స్త్రీలను, వారితో పాటు ఉన్న మందను కూడా తోలివేస్తారు. ఇదంతా గమనించిన మోషే ఆ మిద్యాను యాజకుని కుమార్తెలకు సహాయం చేసి మందకు నీళ్లు పెడతారు. కాబట్టి వారు తమ ఇంటికి త్వరగా వెళ్ళిపోతారు. అప్పుడు వారి తండ్రి అయిన రఘుయేలు ఆ స్త్రీలను చూసి, ఈరోజు ఇంత త్వరగా వచ్చారేంటి అని వారిని అడిగితే, వారు మోషే గురించి చెప్తూ, ఒక ఐగుప్తీయుడు మాకు సహాయం చేసి మంద కాపరుల చేతి నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు తోడి మందకు పెట్టాడు అని చెప్తారు. అప్పుడు వారి తండ్రి, మీకు సహాయం చేసిన అతడు ఎక్కడున్నాడు? మీరెందుకు అతన్ని విడిచిపెట్టేశారు? వెళ్ళి అతనిని భోజనానికి పిలుచుకొని రండి అని చెప్తారు. ఆ స్త్రీలు వెళ్ళి మోషేను పిలుచుకొని వస్తారు. మోషే కూడా ఆ మిద్యానీయునితో ఉండడానికి ఒప్పుకుంటారు. ఆ యాజకుడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి పెండ్లి చేస్తాడు. సిప్పోరా ఒక కుమారుని కంటుంది. మోషే ఆ పిల్లవాడిని చూసి, నేను అన్యదేశంలో పరదేశిగా ఉన్నాను అని తన కుమారుడికి గెర్షోము అని పేరు పెడతాడు. గెర్షోము అనే పేరుకు పరదేశి అని అర్థం. అక్కడ ఐగుప్తులో ప్రజలు ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలా అనేక దినములు వారు శ్రమ పడుతూ ఉండగా ఫరో చనిపోయాడు. ఇశ్రాయేలీయులు తమ శ్రమను బట్టి దేవుని మొరపెడుతూ ఉన్నారు. వారి మొర దేవుని యొద్దకు చేరుతుంది. దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారి మీద లక్ష్యం ఉంచారు. మోషే తన మామగారికి అంటే మిద్యాను యాజకుడైన ఇత్రో యొక్క మందలను ఎడారిలో నుండి అవతలకు తోలుకొని వెళ్ళి దేవుని పర్వతంగా పిలువబడుతున్న హోరేబు అనే కొండ దగ్గరికి వస్తారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక పొద మధ్య నుండి మంటలు రావడం చూశారు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ పొద నుండి మంటలు వస్తున్నా కూడా ఆ పొద కాలిపోవడం లేదు. మోషే గారికి అది ఎంతో వింతగా అనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి అదేంటో చూద్దామని ఆ పొద దగ్గరికి వెళ్తారు. ఆ పొద మధ్య నుండి యెహోవా దూత మోషేకి ప్రత్యక్షమై అతడు పొద దగ్గరికి రావడం ఆయన చూసి మోషే మోషే అని పిలుస్తారు. వెంటనే మోషే చిత్తం ప్రవ్వా అంటారు. యెహోవా దూత, నీ చెప్పులు తీసేయి, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనదని చెప్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తే మోషే ఆ మాట విని వెంటనే తన ముఖాన్ని కప్పుకొని దేవుని వైపు చూడటానికి భయపడ్డారు. అప్పుడు యెహోవా అతనితో మాట్లాడుతూ, ఐగుప్తులో నా ప్రజల బాధను, శ్రమను నేను చూశాను. వారిని విడిపించడానికే దిగివచ్చాను. వారిని ఇక్కడి నుండి విశాలమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను. వారి హింసను నేను చూశాను కాబట్టి నిన్ను ఐగుప్తు దేశానికి పంపుతాను. నువ్వు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాలి అని చెప్తారు. అయితే మోషే, నేను ఐగుప్తుకు వెళ్ళి ప్రజలను తీసుకురావటానికి నేను ఎంతటి వాణ్ణి అని దేవునితో అంటారు. నేను నీకు నిశ్చయముగా తోడై ఉంటాను అని దేవుడు మోషేతో చెప్పి, మోషేకు ఒక సూచనగా మీరు వచ్చి ఇక్కడ ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని చెప్తారు. కానీ మోషే, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నన్ను మీ పితరుల దేవుడు మీ దగ్గరకు పంపించారు అని చెప్తే
వాళ్ళు ఆయన పేరేంటి అని అడుగుతారు కదా. వాళ్ళకి నేనేం చెప్పాలి అని దేవునితో అంటారు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పు, ఉండుననువాడు నన్ను మీ వద్దకు పంపించారు అని చెప్పు అని అంటారు. తరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామం అని కూడా చెప్తారు. చెప్పి నువ్వు ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి